పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సాంప్రదాయానికి సౌందర్యానికి వారధి. ఇప్పుడే ఇసుక మీద ఎక్కువసేపు డిస్కస్ చేశాం. ఒక ప్రాబ్లం ఏంటంటే ఈ జిల్లాలో ఇసుక రీచులు తక్కువగా ఉన్నాయి. కొన్ని దగ్గర రీచులు ఉన్నప్పటికీ కూడా ఎస్సీజెడ్ పరిధిలో ఉన్నాయి. నాకంటే మీకు ఎవేర్ ఎక్కువ ఉంది. ఎస్సీజెడ్ పరిధిలో ఎవరూ కూడా ఇసుక తవ్వడానికి లేదు. ఏవైతే ఎగ్జిస్టింగ్ రీచ్లు ఉన్నాయో 15 రీచ్లకి ఈసీ పెర్మిషన్ గురించి పంపించాం. అందులో 8 రీచ్లకి ఈసీ పెర్మిషన్స్ వచ్చాయి. ఆపరేషన్ ఇది ఉచిత ఇసుక, 100% ఉచిత ఇసుక. ఎక్కడ ప్రభుత్వంకి ఒక పైసా కూడా రాదు, రావాల్సిన అవసరం లేదు. ఎవరైతే ఇసుక అక్కడ లోడింగ్ చేస్తారో, ఆపరేషన్ చేస్తారో దానికి ఒక మెట్రిక్ టన్నుకి మ్యాక్సిమం 110 రూపాయలు. అక్కడ ర్యాంప్ మెయింటైన్ చేయడానికి ఒక 100 రూపాయలు. ఇవి తప్ప, ఈ 2 తప్ప ట్రాన్స్పోర్టేషన్ తప్పదు. అది ట్రాన్స్పోర్టేషన్ కూడా ప్రభుత్వం పెట్టదు. ఈ 2 తప్ప ట్రాన్స్పోర్టేషన్ ఎవరైతే వస్తారో వాళ్ళు కట్టుకోవాలి. అయితే దానికి రీచ్లు సరిగా లేకపోవటం వల్ల, అన్ని రీచ్లు ఆపరేషన్ కాకపోవడం వల్ల ఇబ్బందులు వచ్చాయి. ఇమీడియట్గా 8 రీచ్లు అన్ని పెర్మిషన్స్ వచ్చి ఆపరేషన్ సిద్ధంగా ఉన్నాయి. రేపెల్లుండి నుంచి 8 రీచ్లు స్టార్ట్ చేయమని చెప్పాం. ఇంకొక వారం రోజుల్లో సెమీ మెకనైజ్డ్ రీచ్లు కూడా ఇంకొన్ని వస్తున్నాయి. రీచ్లు ఎప్పుడైతే ఎక్కువ వస్తాయో కాంపిటీషన్ పెరుగుతుంది, ఇసుక రేట్లు తగ్గుతుంది. కాబట్టి మీరే చూస్తారు, ఒక వారం 10 రోజుల్లో అందరికీ అందుబాటులోకి ఇసుక తేవడమే కాకుండా తక్కువ ధరకు వచ్చే విధంగా ఈరోజు నిర్ణయాలు తీసుకుని అది అమలు చేస్తాం. ఇక్కడికి మామూలుగా అయితే 13,000కి వచ్చేస్తుందని ఆరోపణ. చలానా ఎందుకు కట్టాలి? అక్కడికి వెళ్ళొచ్చు కదా, ఫ్రీ ఇసుక కదా. అక్కడికి వెళ్తేనండి, అక్కడికి వెళ్తే అంటే రీచ్లు తక్కువ కాబట్టి ఈ ప్రాబ్లం వచ్చింది. అదే రీచ్లు ఎక్కువ ఉన్నాయనుకోండి ఈ ప్రాబ్లం రాదు. రీచ్లు తక్కువ అయ్యేసరికి లారీలు వెళ్ళి అక్కడ ఉండిపోతున్నాయి 1-2 రోజులు. డెమరేజ్ కూడా పడిపోయి వాడు ఎక్కువ ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు తీసుకోవడం వల్ల ఈ సమస్య వచ్చింది. ఇప్పుడు అవన్నింటికి ఇప్పుడు పరిష్కారం చూపాం, త్వరగా క్లియర్ అవుతుంది. సార్, మంత్రి గారు, ర్యాంపుల్లో కూటమి నేతల ప్రమేయం ఎక్కువైందని ఆరోపణలు ఉన్నాయి. కూటమికి సంబంధం ఏముంది? మీకు కూటమికి సంబంధం లేదు. ఉచిత ఇసుక ఆపరేషన్ గురించి టెండర్లు పిలిచారు కలెక్టర్ గారు. ఎవరైతే నిబంధనల ప్రకారం టెండర్లు వేసుకున్నారో వాళ్ళకి ఆ ర్యాంపు కేటాయించారు. వాళ్ళకి స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాము. మీరు క్యూబిక్ మీటర్కి 100 రూపాయల కంటే 110 రూపాయల కంటే ఎక్కువ తీసుకోవడానికి వీల్లేదు. ఆ ఛార్జ్ తప్ప ఇంకొక పైసా కూడా ఎవరు ఖర్చు పెట్టవలసిన అవసరం. ట్రాన్స్పోర్టా అది ఎవరూ తప్పించలేము. ఎంత ట్రాన్స్పోర్ట్ అయితే అంత కట్టుకోవాలి. అయితే ఇప్పుడు అందుబాటులో ర్యాంపులు లేవు కాబట్టి లారీలు 1-2 రోజులు ఉండిపోవడం వల్ల డెమరేజెస్ పడి ఎక్కువ ట్రాన్స్పోర్ట్ అవ్వడం వల్ల కొద్దిగా రేట్ ఎక్కువలాగా మీకు అనిపిస్తుంది. అది తొందరగా పరిష్కారం అవుతుంది. తప్పండి, అది మీరు ఏదో వినండి. వినమ్మా, విను 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 మీకు మీ ఆన్లైన్ కాదు. మీరేంటంటే ఇప్పుడు రీచ్లు ఇక్కడ దొరికి ఫ్రీగా ఉంటే మీకు అంత ఉండదు. ఓన్లీ ట్రాన్స్పోర్ట్. ఇప్పుడు రాజమండ్రి నుంచి తెస్తున్నారు కాబట్టి ట్రాన్స్పోర్ట్ మీకు అవ్వచ్చు. ఇసుక ఉచితమే, ట్రాన్స్పోర్ట్ ఛార్జీ ఎక్కువ అవ్వచ్చు. అందుకే ఇక్కడే రీచ్లు మొన్నే వచ్చాయి మనకి ఈసీ పెర్మిషన్స్ లేకుండా తవ్వామనుకోండి మీరే కదా అడ్డగోలుగా తవ్వేశారు. ఈసీ పెర్మిషన్స్ లేవని మీరే చెప్తారు. ఒకవేళ ఎస్సీజెడ్లో ఇసుక తీసుకుంటే ఎస్సీజెడ్లో కూడా తవ్వేస్తున్నారు, మళ్ళీ మనమే చెప్తాం. అందుకే ఈసీ పెర్మిషన్స్ అన్నీ వచ్చాయి, మీరే చూస్తారు. రేపెల్లుండి నుంచి ఎమ్మెల్యేలకు తీసుకెళ్ళి కొబ్బరికాయలు కొట్టి 8 రీచ్లు ఓపెనింగ్ చేయమని చెప్పాం. ఇంకొక 4-5 రోజుల్లో ఇంకొన్ని రీచ్లు మెకనైజ్డ్వి, సెమీ మెకనైజ్డ్ ఓపెన్ చేస్తాం. మీరే చూస్తారు ఒక వారం 10 రోజుల్లో. నేను మళ్ళీ కూడా వస్తాను 27-28 తారీఖులు. అప్పుడు మీరు చూడండి ఒకసారి రేట్లు తగ్గాయలేదు. లేనప్పుడు మీరు ఏ సలహాలు ఇచ్చినా తీసుకుని ముందుకెళ్తాం. మట్టి తీసిన సందర్భం లేదు, ఒక కాలువ క్లీన్ చేసిన సందర్భం లేదు, కాలువలో ఉన్నటువంటి తూడి కాడ తీసిన సందర్భాలు లేవు. ఇమీడియట్గా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఇరిగేషన్ శాఖ అధికారులకి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం. ఎట్టి పరిస్థితుల్లో ఫిబ్రవరి నాటికి
ఎస్టిమేషన్స్ అన్నీ తయారు చేయమని చెప్పాం. ఏదైతే పాత వ్యవస్థ ఇంతకుముందు చాలా బ్రహ్మాండంగా ఉండేదో నీటి సంఘాలు, అదంతా కూడా రేపు 21వ తారీఖుకి ఇప్పటికే ఎలక్షన్స్ అయ్యాయి. రేపు ప్రాజెక్ట్ కమిటీ కూడా ఎలక్షన్ అయితే అదొక వ్యవస్థ తయారవుతుంది. ఆ వ్యవస్థకి ఇరిగేషన్ మీద పూర్తిగా అవగాహన ఉంటుంది. వాళ్ళు ఆఫీసర్స్ కలిసి ఎస్టిమేషన్స్ వేస్తే ఈ సంవత్సరం మ్యాక్సిమం నిధులు ఈ ప్రాంతానికి ఇచ్చి ఆ డ్రైన్స్ క్లీన్ చేయగలిగితే 1-2 సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. దాని మీద కూడా దృష్టి పెట్టాం. మూడవది అత్యంత ప్రాధాన్యమైనటువంటిది, కాకినాడలో ఉంటున్నారు, ఇక్కడ పనిచేయడం అంటే కష్టంగా ఉంది. దాన్ని కూడా ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి కనీసం ఈ జిల్లాలో ఉన్నటువంటి సీనియర్ ఆఫీసర్స్కి ఉన్నవాళ్ళు ఫుల్ పవర్స్ ఇస్తే కొంతవరకు యాక్టివిటీ జరగడానికి అవకాశం ఉంది. దానికి కూడా పరిష్కారం చూపుతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, తప్పనిసరిగా అందరి సహకారంతో ఈ జిల్లాని అభివృద్ధి చేయడమే కాకుండా ఏదో మాటలతో చెప్పడం కాదు. ఈరోజు 1,08,000 రూపాయలు పెర్ క్యాపిటల్ ఉంది ఈ జిల్లాలో. విశాఖపట్నం, విజయవాడ లాంటి జిల్లాలో 2,70,000 ఉంది. కనీసం ఆ స్థాయికి కాకపోయినా సరే పెర్ క్యాపిటల్ ఇన్కమ్ ప్రతి కుటుంబానికి మనం పెంచగలిగితే స్పష్టంగా అభివృద్ధి కనబడుతుందని నమ్ముతున్నటువంటి వ్యక్తులు ఆ స్థాయిలో పనిచేస్తామని చెప్పి తెలియజేస్తాం.